ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా పెద్ద సమస్య. ఇంట్లో ఎవరన్నా కుటుంబ సభ్యులు మద్యానికి అంటే తాగుడికి బానిస అయితే, వ్యసనానికి బానిస అయితే, ఆ బానిసైన వారు ఇంటి జీవితం అనేది నరకప్రాయంగా ఉంటుంది. అలాంటి తాగే వారి కోసం, వారి తాగుడు మానడం కోసం ఒక తాంత్రిక పరిహారం ఈ వీడియోలో చెప్తాను. చాలా తేలికైన పరిహారం. మీరు ఏం చేయాలంటే, అష్టమి తిథి నాడు కానీ లేదంటే అమావాస్య నాడు కానీ ఈ 2 రోజుల్లో తెల్లటి కాగితం తీసుకోండి. దానిపైన 3 గీతలు గీయాలి. ఎలా గీయాలి? కుంకుమ పేస్ట్తోనో, పసుపు పేస్ట్తోనో, అలాగే కాటుకతోనో, కంటికి పెట్టుకునే కాటుక ఉంటుంది కదా, దాంతో కాటుకతోనూ కుంకుమతోనూ పసుపుతో 3 అడ్డంగా గీతలు గీయాలి. ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది కాగితం మీద గీయాలి. అది తెల్లటి కాగితమా మామూలు కాగితమా ఏదైనా పర్వాలేదు, ఒక కాగితం మీద గీయాలి. తర్వాత అన్నం అంటే మనం ఉడికించిన అన్నం ఉంటుంది కదా, అన్నాన్ని వేయాలి ఆ కాగితం మీద. తర్వాత దాని మీద కొంచెం పెరుగు వేయాలి. ఆ పెరుగు అంటే మనం అన్నం మీద పెరుగు వేయాలి. తర్వాత ఎండుమిరపకాయలు తుంపి దానిలో ఉన్న గింజలు దాని మీద వేయాలి. ఇది పెరుగు మీద వేసిన తర్వాత ఈ కాగితాన్ని తీసుకొని ఎవరైతే మద్యానికి బానిసైన వ్యక్తి ఉంటారో అతని తల చుట్టూ సవ్యంగా అంటే క్లాక్ వైజ్ 11 సార్లు తిప్పండి. ఈ తిప్పేటప్పుడు శివమంత్రాన్ని జపించాలి. ఓం నమః శివాయ అనుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ కాగితం ముక్క, ఈ పదార్థాలు ఇవన్నీ కూడా ఏదైనా బావిలో కానీ, కాలంలో కానీ, సరస్సులో కానీ, సముద్రంలో కానీ, మీ దగ్గర సముద్రంలో కానీ ఇది వదిలేయాలి. ఇలా మీరు చేస్తూ ఉంటే వారానికి ఒకసారి చేయండి. అండ్ నెలకు ఒకసారి వస్తుంది అష్టమి అనేది, నెలకు ఒకసారి చేయండి. అష్టమి అమావాస్య తిథుల్లో చేయండి. 2 రోజులు కూడా చేసుకోవచ్చు. అష్టమి నాడు చేయొచ్చు, అమావాస్య నాడు చేయవచ్చు. దీనివల్ల ఎవరైతే వ్యక్తి తాగుతున్నాడో ఆ వ్యక్తి ఆటోమేటిక్గా తాగుడిని తగ్గిస్తాడు. మారడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఈ తంత్రంలో ఉన్న ఒక ప్రయోగం. అంటే మద్యానికి బానిసైన వారికి ఇదొక ప్రయోగం. దీన్ని మీరు ఎవరి కోసమైనా చేయవచ్చు. పిల్లల కోసం చేయవచ్చు, భర్తల కోసం చేయవచ్చు, కుటుంబ సభ్యుల కోసం కూడా ఇది ఎవరైనా చేయవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఈ వీడియోని 10 మంది మిత్రులకి, అక్క చెల్లెళ్ళకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.